ఫ్రెండ్స్ మేమైతే మా ఊరికి వచ్చినాము, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము. ఎందుకంటే అమ్మవారి పండుగ ఈరోజు పుటాసే బక్రా అంటారు. బక్రా కోయడము గుడి దగ్గర కోసుకోవాలి. బక్రా కోసేసిరు, ఆల్రెడీ బక్రా కోసేసిరు. ఇంకా మేము ఇప్పుడు వచ్చినాము. అయితే ఇంకా గాలి మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు ఇప్పుడు వస్తున్నారు. మేమైతే ముందు వచ్చేసినాం. మా చిన్న చెల్లె మేము ఇప్పుడు వచ్చినాము. వీడియో కావాలనుకుంటే బాగా ఎట్లా ఉంటుంది అంటే జబర్దస్త్ కామెడీ షో లాగా ఉంటుంది. అట్లా మిస్ కాకండి మీరు. మా అక్క మాట్లాడితేనే కామెడీగా అనిపిస్తుంది. మీరు కూడా లోపల కట్టిరా పోవండి. ఆడు పోయినాడు కానీ నువ్వు కుక్కని లోపల కట్టే పట్టుకున్నావురా? డూకునాడా అని కొట్టడానికి డూకునతోని కొడుతున్నావు ఎందుకురా? అగో అక్కడ గ్రాని ఏం చేస్తుంది? గిర్ని పడుతుంది. ఎప్పుడు బిజీ మా అమ్మ. ఎవరు వచ్చినా మాతోని. మా అమ్మకు గిర్ని ఉంది, పిండి గిర్ని పడుతూ ఉంటుంది. మాకు చూస్తూ ఉంటుంది అటు ఇటు తిరిగి మెల్లమెల్లగా. కానీ ఎప్పుడు మాతోని కూర్చొని ఎప్పుడు ముచ్చట్లు ఆడదు. ఇప్పుడు ఇంకో గంట నడుస్తుంది. 6కి అయితే బంద్ అవుతుంది. పొద్దున్న 9కి స్టార్ట్ అవుతుంది, 6కి బంద్ అవుతుంది గిర్ని. ఇప్పుడు గిర్ని నడుస్తలేదంట, డౌన్ అయిందంట. ఇంకా ఆమెకు చేత కావట్లేదు కదా, ఎక్కువ పట్టట్లేదు మా అమ్మ. మా నాన్నకు చేత కాక నడుచుకుంటూ వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా స్కూటీ మీదనే తిరుగుతూ ఉంటాడు. ఇంట్లో తప్ప ఇంట్లో నడవడము. టైగర్ బాబు మంచిగా ఆడుకుంటున్నాడు. మా షోనుగాడు ఏం చేస్తున్నాడు? ఎవరిది ఫోను? ఇట్రా. తాత పంపిండా ఫోను? మేక కొయ్యడం అయితే అయిపోయింది. అమ్మవారి దగ్గర అయితే మేము మేక పోతు కట్ చేసుకొని తీసుకొని వచ్చినాము. ఆల్రెడీ అదేంది మేక తల కాలుస్తున్నాడు ఒక అతను. ఇవి మా అక్క కొడుకు హాయ్ చెప్తుండు. గుర్రనే ఉంటాడు తను. లారీ డ్రైవరు, మా చిన్న తమ్ముడు డ్రైవరు. ఏడు యాన్రే చూస్తావా నువ్వు వీడియోలు రోజు? నాది నా వీడియోలు అంట బాగా చూస్తాడంట. ఇక ఇట్లనే చేయి మాసి అనేసి అంటున్నాడు మా భాషలా. కుక్కలు అక్కడ వచ్చేసినాయి. వండుతురే పీకి పొట్టినా చూపి. మా గ్రౌండ్కి ఎప్పుడు వచ్చినామంటే ఎండాకాలంలో వచ్చినాము. మేము రాక కూడా ఇప్పుడు 1 మంత్ అవుతుంది. మేము సిటీకి వెళ్ళిపోయి కూడా. చెట్లు అయితే పచ్చగా మంచిగా కనిపిస్తుంది. ఆ సాతడకలు అమ్మవారికి ఎక్కించినాకనే తర్వాత మనం తినాలి. ప్రసాదం ఎక్కించాలి ఫస్ట్ అమ్మవారికి. స్వీట్ అన్నాము, సాతడకలు ఎక్కియాలి. తర్వాతనే అమ్మవారికి పెట్టిన తర్వాత మనం తినాలి. ఇంకా సాతడక అంటారు మా దాంట్లో అయితే. సాతడక అంటారు కానీ తెలుగులో అయితే 7 బొక్కలు. ఆగట్లేదు వీడు. ఈ టైగర్ బాబు టైగర్ కన్నా ఆగట్లేదు. టైగర్ కన్నాతోని ఆడుకుందాం. హాయ్ చెప్పు. హాయ్ కన్నా. అగో ఆపేసి వచ్చి సైలెంట్గా ఒక్కడే బయట కూర్చుండు ఫ్యాన్ కింద. ఇంత దూరం పోయిండో లేదో. వర్షం స్టార్ట్ అయింది. అలసిపోయింది. ఇక ఫ్యాన్ లేకుంటే అసలు ఉండలేడు. చిని హాయిలే వానరాగాలలు. ఆగా కారు వస్తుంది, ఆగు జర. సరే ఇప్పుడు అమ్మవారికి టెంపుల్కి అయితే వచ్చేసాం మేము. అమ్మవారి దర్శనం చేసుకుంటున్నాము. మా చెల్లె మొక్కుతుంది. నా వీడియోలో ప్రతి లాంగ్ వీడియోలో మా సెకండ్ చెల్లె ఉంటుంది. దా వచ్చేయండి. నీ వీడియో మనకు పట్టి అక్కడ కూడా పట్టుకోవట్లేని. ఇంకొకటి ప్రతిసారి షాపింగ్ ఉండే నాకు చెప్తారు, తీసుకొని రావాలి అమ్మవారు ఇవాళ. ఎందుకంటే వీడియోలో తెలవాలి నా కష్టం కూడా అని మా పిన్ని బాగా తెచ్చిస్తుంది. ఇంత లేట్ అయిందని కాల్ చేస్తారు అప్పటి నుంచి. కొంచెం ముందుకు వెళ్తే అందరు కొంచెం ముందుకు కొబ్బరి కూడా తింటాడు.
మనోవాంఛ కార్య సిద్ధిరస్తు. మనోవాంఛ కార్య సిద్ధిరస్తు ఫల సిద్ధిరస్తు. పెట్టేసిండు కదా మీ ఆయన. పెద్ద ఘనకార్యం చేసిండు, పెద్ద పని. మీరిద్దరు ఒకరినొకరు పువ్వు పెట్టుకుంటుంటే మీరు మిమ్మల్ని చూసి మేము ఆనందపడాలి. లేకపోతే మీరు కూడా ఒక్కొక్క పువ్వు పెట్టుకోరు. బాగా పెట్టుకుని నువ్వు పెట్టుకుంటే అడిగితే మమ్మీ పెట్టుకుంటుంది. పెట్టుకొని పెట్టని చాలా కదా భక్తులు చాలా మంది వచ్చి కొబ్బరికాయలు కొట్టారు కదా. కొబ్బరికాయలు ఒకటొకటి తీసుకెళ్తారు. కొబ్బరి నీళ్ళు చాలా ఎక్కువైపోయినాయి. ఏం చేద్దాం, కుళ్ళిపోతుంది, పాడవుతుంది. అందుకే కదా కుళ్ళిపోతే లాభం లేదు. అందుకే మనం దాగేద్దాం, అందరం తాగదాం. నేను ఒక్కదాన్ని కాదు. ఇగో మా కన్నగానికి తాపిస్తున్నా నేను. మా డుడి కన్నకి కొబ్బరి నీళ్ళు తాగుతాడు. అయ్యా అది ఉంచేస్తాడట. ఫస్ట్ కొబ్బరి తింటుండే, ఆ కొబ్బరి ఉంచేస్తే వాటర్ తాగుతాడట. ఆ కొబ్బరి నీళ్ళ ఈడు కూడా అంతే. వెళ్ళినా వీళ్ళ సోది మాత్రం తప్పదు. సార్ ఇది నువ్వు ఎప్పుడు ఇచ్చినావు గుర్తుకుందా అనేసి అడుగుతుంది. ఏది చూపి ఒకసారి. బాగుంది, పూసల దండ కూడా బాగుంది. నాకెప్పుడు తీసుకొస్తావు పూసల దండ? వీడియో ముందు ప్రూఫ్ చేయాలి. మళ్ళీ తిరుపతి వెళ్ళినప్పుడు, సేవకి వెళ్ళినప్పుడు అందరికి తెస్తా, అందరికి అల్లిస్తా. అప్పుడు ప్రూఫే. నాకైతే 10 పూసల దండ చేసి ఇవ్వాలి. కొబ్బరి కావాలంటే నేను కొబ్బరి తింటుంటే ఇప్పుడు చెప్పి నా దాంట్లో కూడా పేరు కూడా మర్చిపెడతా. అయ్యో అమ్ముకుంటే కడుతుంది. ఇట్లా సైడ్ కొత్తది. గుడి దర్శనం అయిపోయింది. ప్రసాదం వండలే కదా, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు పీకి కొట్టి వస్తుంది. ప్రసాదం. హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబర్స్ అందరు ఒకటే దగ్గర కలిసిరు. హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబర్స్ అందరు ఒకటే దగ్గర కలిసిరు. ఎక్కడ చూడాలి అర్థం కావట్లేదు. ఇప్పుడు అక్కడ ఎంత మంది ఉన్నారు యూట్యూబర్స్? ఒకటే దగ్గర కలిసి 5 మంది కొడుతురు. నెక్స్ట్ తాతనా? నెక్స్ట్ తాత అమ్మమ్మది ఒక ఛానల్ వస్తుంది. ఛానల్ పేరు ఏందో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళకి వీడియో తీసేటోళ్ళు ఎవరు, ఎడిట్ చేసేటోళ్ళు ఎవరు? జేకనాక్ విత్ సుగుణమ్మ. ఎవరో కామెంట్ కూడా పెట్టి మీ అమ్మమ్మ ఒక మీ మాట ఎందుకు కాదు? నీ మాట ఎందుకు కాదనుకోవాలి? నిజంగా నేను యూట్యూబ్ పెడుతున్నా. మీ నాన్న మనమనాలి. సరే సరే. ద గ్రేట్ బ్లాగర్ మా తాత నెక్స్ట్ ఇప్పుడు ఫోన్ పట్టుకొని సెల్ఫీ హాయ్ ఫ్రెండ్స్ అంటాడు. ఇప్పుడు రిటైర్డ్ అయింది మా నాన్న. ఇటుక బట్టలు మానేసి యూట్యూబ్ పెట్టుకుంటాడు. ఇక ఫ్రెండ్స్ అన్నాడు. మా బాబాయ్ రెగ్యులర్ గా రాడు, అప్పుడప్పుడే వస్తాడు. ఫుల్ భక్తి చేస్తాడు కాదు, ఫుల్ ఇక గుడి మొత్తం మెరిసిపోవాలి. ఆడ భయపడతాను కూడా గుంజేసాడు. మా బాబాయ్ ఇదంతా అలవాటు, ఎందుకంటే ఎక్కువ గుళ్ళనే ఎక్కువ తిరుగుతుంటాడు మా బాబాయ్. కార్తీక మాసం వచ్చిందంటే మంగళవారం భజన బ్యాచ్ ఉంది. భజన బ్యాచ్ మీకు కావాలి అనుకుంటే ఇంట్లోకి వచ్చి కార్తీక మాసంలో భజన చేస్తారు. ఏమైనా భూత ప్రేతాలు ఏమైనా ఉన్నావా అని పోతే ఉండాలి, కంటెంట్ ఉండాలి బ్రో. బ్రో వెళ్దాం పద. ఇక సైన్యం చలో. మను నువ్వు వీడియోలో కనుక వస్తే నేను డిలీట్ చేయ, అట్లే పెట్టేస్తాను. గుంపులో పోయిందాం, ఒక్కటి డిలీట్ చేస్తే ఇంకోటి పోతుంది. హాయ్ ఫ్రెండ్స్, బక్రా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అందరూ ప్రసాదం వండే బిజీలో ఉన్నారు. ప్రసాదం వండుతుర్రు. ప్రసాదం అంటే బెల్లన్నం, పీకిబోటి. అమ్మకుట్టి హాయ్.
అమ్మ కుట్టి ఆడ ఇంట్లో తీసినావా ఆ. అమ్మకుట్టి చాలా ఫ్రెండ్లీ. అమ్మకుట్టి కూడా ఛానల్ తీస్తుందంట. అమ్మకుట్టికి ఒక ఛానల్ స్నాప్ తీసి అమ్మకుట్టి అని పెడతారంట. అది కూడా ఫేమస్ కదా మరి. సాయి ప్రసన్న లాగానే అమ్ముకుట్టి కూడా ఫేమస్. అయిపోయింది, వర్షంలో తడిచినట్టుంది, ఎంత తెల్లగా అయిపోయింది మెరిచిపోతుంది. పోసినట్టు దీని మీద. అక్క నువ్వేం మాట్లాడినా మీడియా వస్తుంది చూడు, ఇట్లా అట్లా వస్తుంది. నేను నోరు మూసుకుంటా. ప్లాస్టిక్ దా 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 వచ్చేయండిరా. మళ్ళీ ఈ ఛాయ వచ్చిన చుట్టాలకు అందరికి ఇస్తారు. మౌనిక గుడికి రాలేదు మీరు? ఆహా, మేము ఇప్పుడు వెళ్ళేసి వచ్చినాము. అన్నకి ఇస్తున్నావా? ఓకే ఓకే. హాయ్ అంటే చెప్పు, హాయ్ చెప్పమ్మా. హాయ్. దాది ఏం ఏం తెచ్చింది నీ కోసం? ఇక్కడ ఏం మీటింగ్ రాకి? ఆహా, మటన్ వండుతురా? ఇప్పుడు ఈ రోజు అయితే మా వారు మా చెల్లె వాళ్ళ ఆయన ఇద్దరున్నారు, ఇంకొక ఆయన ఉన్నాడు. మాకు వంట డ్యూటీ తప్పింది. ఎవరెవరు ఉన్నారు రాకి చెప్పవా? లేడీస్ ఇవాళ హాలిడే సండే కాదు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మాకు ఆడవాళ్ళకి సెలవు, ఓన్లీ మగవాళ్ళే అంటే చేసేస్తారు. ఆదివారం సెలవు అన్నట్టు. డాడీ, చంద్రబాబాయ్, మోతిలాల్ బాబాయ్ వీళ్ళు ముగ్గురు ఉంటే ఇంకా ఆడవాళ్ళు రెస్ట్ మోడ్లు ఉంటారు. అసలు వాళ్ళకి ఆ రోజు హాలిడే మంచిగా వచ్చే కూరగాయలు కూడా కట్ చేయరు, అడుక్కోవాలి. కట్ చేయరమ్మా అని. ఎవరు చేస్తారా అని చెప్పి మా అత్తమ్మలు కూడా రెస్ట్ తీసుకుంటారు. అంతే. మా బాబాయిలు ఉంటే, మా డాడీ ఉంటే బిందాస్. హాలిడే జాలిడే. అందుకే అందరు యూట్యూబ్ బట్టి రాడోళ్ళు. పాపం మగవాళ్ళు ఏమో వంటలు చేస్తుర్రు ఇంట్లో కూడానా? ఇంట్లో కూడా. అరే, మా ఆయన కూడా. దీనికోలేమైంది ఇక్కడ ఇద్దరు ఏం చేస్తున్నారు? అవునుగా. ఎందుకు దీనికి కటింగ్ చేయించారు? అసలైన అమ్మ నేను, ఇగో అసలైన అమ్మ నేను, నీకు అక్క అంతే. దాని అమ్మ నేను. అరుస్తావు పెద్ద అని అరుస్తుందా ముక్కుటి మీద? ముక్కుడి ముఖంది, దాని ముక్కు చూడు గుద్దినట్టు. హనీది ముక్కు చూసిర్రా? ఆల్రెడీ ఇంకా బొచ్చు కట్ చేసిర్రు, ఇంకా ఘోరంగా ఉంది. అమ్మా ఎప్పుడో చూసింది కదనే, ఇప్పుడు ఎక్కుతుంది పైకి వస్తుంది, గుర్తుపట్టింది నీకు. అవునవును. అమ్మకుట్టి అంటే అస్సలు పడదు దీనికి. అవును, ఊరికే వాగుతా ఉంటది నాలాగా. ఎందుకు చెప్పనా? అమ్ముకుంటే అంటే ఇష్టం ఉండదంటే అమ్ముకుంటే నీ దగ్గరకు వస్తుందిగా, దీనికి ఇష్టం ఉండదు. కాదు, ఇది రావాలని. ఇప్పుడు ఆడవాళ్ళు ఏంది, ఇది నా ప్లేస్, నా ఏరియా, నువ్వేందే ఈ ఇంటికి నేనే ఓనర్ అని అది ఫీల్ అవుతుంది. అయ్యా, అమ్మకుట్టి ఆడది, అది ఆడదే కదా. ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఎవరో కొత్త మంచిగా అనిపిస్తుండే, నువ్వేనా మా ఇంటాయనే? ఇక్కడ దగ్గర రాని అట్లా ఎవరు కూడా. అమ్మకుట్టి ఎంత అమాయకురాలంటే ఇంట్లో ఉన్న కోతితో కూడా ఫ్రెండ్షిప్ చేస్తుంది. అది ఉట్టిగా యాక్టింగ్ చేస్తుంది. ప్యాచ్ ఇంటికాన్ని పట్టుకొని వస్తుంది అది. అది ఎంత మంచి మనసు దానికి, అమ్మకుట్టికి. ఈ హను కుళ్ళిపోతీ ఉంది. అంటే ఈ ఇంట్లో కలిసిమెలిసి ఉంటారు కాబట్టి అది కూడా కలిసిమెలిసి అలవాటు అయిపోయింది. అవును. అందుకే దానికి మైండ్ సెట్ అట్లా ఫిక్స్ అయిపోయింది. మా ప్రసన్న ఏదో చెప్తాదంట. సరే చెప్పవే. నీ దాంట్లో ఎందుకు కాకు, ఒక్క దాంట్లో వేద్దాం. చెప్తే అందరు ఆడ పట్టుకోరు. సరే అందరు పట్టుకోరు. కాదు, మా డ్రెస్ సెన్స్ అయినా ఒక 5 years నుంచి నన్ను చూస్తున్నారు, మా ఇంట్లో వాళ్ళని చూస్తున్నారు. మా డ్రెస్ మేము హాఫ్ హ్యాండ్స్ కూడా నేను ప్రిఫర్ చెయ్యా. ఎప్పుడో ఒకసారి కొలాబరేషన్ డ్రెస్సెస్ ఉంటే అది నేను చెప్తా. కావాలంటే ఎవరైనా పంపించేవాళ్ళైనా చెప్పండి, పంపించేవాళ్ళు నాకు డ్రెస్సెస్ పంపించేవాళ్ళైనా సరే. ఇక్కడ వరకు కూడా నేను ఎక్కువ ప్రిఫర్ చెయ్యను. అట్లాంటిది ఏఐ వచ్చి ఎవరో ఫేక్ ఛానల్స్ క్రియేట్ చేసుకొని ఇష్టం వచ్చినట్టు ఏఐ తోని నైటీలు లాంటివి పొట్టి డ్రెస్సులు వేసుకొని గలీజ్ డ్రెస్సులు వేసి ఏఐనా నిజంగా ఈజీగా అర్థమవుతుంది. ఎవరో ఫేక్ ఛానల్ క్రియేట్ చేసుకొని అట్లాంటి డ్రెస్సెస్ వేస్తే మమ్మల్ని ఎందుకు అంటారు? మాకు మేము వేసుకునేటోళ్ళం అయితే మేము మా బ్లాగ్ లోనే వేసుకుంటాం కదా. మాకు అట్లా లేదు, మేము వేసుకోము. ఇట్లాంటివి అయితే మేము రూమ్ దాటి ఇంట్లో కూడా వేసుకోము. బెడ్రూమ్ లో కూడా మేము అట్లాంటి డ్రెస్సెస్ వేసుకోము. అట్లా బ్యాడ్ గా చూపించకండి దయచేసి. అట్లాంటి కామెంట్స్ పెడుతురు.
కామెంట్స్ పెట్టకండి, అట్లా బ్యాడ్ గా కూడా చూపించకండి. బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. ఆ ఫేక్ ఛానల్స్ ఎవరు ఉన్నారో, నాకు ఒక డాన్స్ ఛానల్ ఉంది, ఆ డాన్స్ ఛానల్ క్రియేట్ చేసినప్పటి నుంచి ఫేక్ ఛానల్స్ ఎక్కువ అయిపోయినాయి. అట్లా నేను ఒక డాన్స్ ఛానల్ అంటే అదేదో ఎవరికో హెల్ప్ చేద్దాం, ఎవరైనా కానీ లేడీస్ కి అమ్మాయికి గౌరవించాలనే సొసైటీ లో మాత్రం. ఇప్పుడు ఒక ఆడామెకి మీరు ఇట్లా ఈ డ్రెస్సులు వేసి చేయడం తప్పు, అట్లా రీల్స్ చేయడం మా పర్మిషన్ లేకుండా మేము కేసు పెట్టేస్తాం. మేము ఎవరైతే ఉన్నారో వాళ్ళదంతా బ్యాక్గ్రౌండ్ వెళ్తుంది. మీరు ఎవరైతే ఫేక్ ఛానల్స్ మాకు ఏఐలో అట్లాంటి డ్రెస్సెస్ పెడుతున్నారో మేము వాళ్ళ మీద కేసు పెట్టాలి అనుకుంటున్నాం. అంతే, మేము ఈజీగా పోలీస్ కంప్లైంట్ పెడతాం. మీరు ఇంకా నెక్స్ట్ మీరు యూట్యూబే లేకుండా పోతుంది మీకు. ఏదో పోనీ పాపం సరే బతుకని అంటే ఫస్ట్ ఫ్యామిలీని చూసుకోండి. ఫ్యామిలీ చూస్తే ఎట్లా పద్ధతిగా అనిపించట్లేదా? ఫస్ట్ చాలా మంది అది నిజం అనుకుంటున్నారు, నిజంగానే వాళ్ళు ఆ డ్రెస్సులు వేసుకొని అసలు మేము ఎట్లా కనిపిస్తున్నాము? ఇట్లా ఒక స్టెప్ చేస్తాం, ఇట్లా ఒక స్టెప్ చేస్తాం అంటే డాన్స్ రీల్స్. ఇప్పుడు డ్రెస్ చేంజ్ అయిపోతుందా? మీరు చూసే వాళ్ళు కూడా కొంచెం కామెంట్ ఇప్పుడు అంటే ఒక్కరు పెట్టిరంటే ఇంకొకరు ఎట్లా పెడతా ఉంటారు కదరా. డబ్బులు ఎక్కువ ఇట్లాంటి డ్రెస్సెస్ వేసుకుంటున్నారు అని అంటున్నారు. ఇప్పుడు ఇది ఒక స్టెప్ వేస్తాం, ఇది ఒక స్టెప్ వేస్తాం, అప్పుడు అయిపోతుంది. అంత మంచి డ్రెస్సులు వేసుకొని చేస్తున్నారు మీరు అన్ని. అంత మంచి డ్రెస్సెస్ అయినా సరే, ఎంత మంచి డ్రెస్సెస్ అయినా మేము ఇట్లాంటివి ఇట్లా ఉన్న డ్రెస్సెస్ మేము ఇల్లు దాటి కూడా కాదు, బెడ్రూమ్ లో కూడా అట్లాంటి డ్రెస్సెస్ వేసుకోం. ప్లీజ్, మేమైతే అట్లాంటి డ్రెస్సెస్ వేసుకోం కాబట్టి మమ్మల్ని తప్పుగా అనుకోకండి. ఫేక్ ఛానల్స్ ఎన్నో ఉంటాయి, ఎన్నో క్రియేట్ చేస్తారు. అట్లాంటిది ఒక మనిషిని నెగిటివ్ చేయడం అని అంటే ఇదేనేమో. ఇగో మీరు మా మీద బతకాలి అని అనుకుంటే, మా కంటెంట్ యూజ్ చేసుకుంటే చేసుకోండి, తప్పులేదు. కానీ మంచి చేసుకోండి, మంచి గురించి ఆలోచించండి. నెగిటివ్ అంటే నెగిటివ్ కామెంట్స్ వచ్చినా ఏమొచ్చినా డిలీట్ చేసుకొని ఎవరైనా సరే బతకాలి అని అనుకుంటాం కాబట్టి నా పేరు చెప్పుకొని మీరు ఉండాలనుకుంటే బతకాలనుకుంటే బతకండి. లేడీస్ కనుక చేస్తే లేడీస్ కి బ్యాడ్ ఉంటది. అబ్బాయి కనుక చేస్తే ఒక తల్లే కదా, ఒక ఆడదే కదా మనకు అనేది. అట్లాంటి పనులు మాత్రం చేయకండి. చేస్తున్నట్టు నాకు తెలిసి ఇట్లా, అందుకే వాళ్ళకి అర్థమైతలేదు. రాంగ్ చేస్తే మాత్రం ఒక అక్కకి, ఒక చెల్లెకి, ఒక అమ్మకి ఆలోచించి చేయండి. అంతే. మీ ఇంట్లో మనిషిలా నాకు చాలా బాధ అనిపిస్తుంది. అంటే మేము పర్సనల్ గా మెసేజ్ పెడుతున్నారు, నాకు కూడా పెట్టి ఒక్క ప్లేట్ మేము ఏదో డ్రెస్సెస్ వేసుకొని వీడియోస్ చేస్తున్నాం తప్ప. ఏ రాకి అట్లా కాదు, నువ్వు దగ్గరికి రండి. ఒక్క ప్లేట్ లో తింటే తప్పేంటి? ఒక్క ప్లేట్ లో తింటే తప్పేం లేదు. వాళ్ళ ఇంట్లో 100 ప్లేట్లు ఉండొచ్చు, బంగారం వెండి ప్లేట్లు అంటే పంపేయండి మరి మాకు. काढे छे रानू काढे छे वाते जन बंदी जावा इमे बड़ा बास नहीं बिग बॉस दिस मुन्नाबास భవానీ సాయేసి అడి చిత్తకాం పత్తోగారు ప్రసన్న కాయ కోరిక నెరవేర్చుకో, ఒకరి కోరిక నెరవేర్చి అడి. సూపర్ సూపర్ సూపర్. రెడీ బాయ్ చెప్పండి. బాయ్ బాయ్. బాయ్, మీరు బాయ్ చెప్పండి. బాయ్. అమ్మా బాయ్ గైస్. ఎవరో ఫోన్ చేస్తుంది. అందరికి బాయ్ బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. లైక్. దీనికి ఏమైందో